కేసీఆర్ కాలు కూటికి కూడా సరిపోయే నాయకుడు ప్రతిపక్షంలో లేరని మంత్రి కేటీఆర్ అన్నారు. ఒకరు మెదడు లేని బంటి, ఇంకొకరు పార్టీలు మారే చంటి వాళ్ళ ప్రతిపక్ష నాయకులని ఎద్దేవా చేశారు. సిరిసిల్లలో జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రతినిధుల సభలో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 60 లక్షల మంది గులాబీ దండలు పేరున ధన్యవాదాలు తెలిపారు. దేశమంతా తెలంగాణ తరహా అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ రూపాంతరం చెందిందని, మారింది టీఆర్ఎస్ పేరు మాత్రమేనని, జెండా గుర్తు DNA మారలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆనాడు మన ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారికి, మన పార్టీ అధ్యక్షుల వారికి ఆశ్రయం ఇచ్చి, నువ్వు ఇక్కడి నుంచి నడుపు తమ్ముడు, నీకు అండగా నేనున్నాను, మా ఆశీర్వాదం నీకు ఎప్పటికీ ఉంటదని చెప్పి ఆడు జలదృశ్యంలో ఆశీర్వాదం ఇస్తే, ఆ రోజు జలదృశ్యంలో పార్టీ పురుడు పోసుకున్నది. మొట్టమొదటి సమావేశం అక్కడ జరిగింది. ఒక్కసారి దయచేసి ఆ రోజు పరిస్థితులను ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ గారు పార్టీ పెట్టే నాడు 2001వ సంవత్సరంలో ఆయన ఆనాడు కేసీఆర్ గా సుపరిచితుడు కాదు. కేసీఆర్ అనే పేరు ఇంకప్పటికీ స్థిరపడలేదు. ఆనాడు ఆయన పేరు చంద్రశేఖరరావు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు. సిద్దిపేట ఎమ్మెల్యేగా, రాష్ట్రంలో మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ గా కొన్ని పదవులు చేసిన వ్యక్తిగా మెదక్ జిల్లా కాడికి బాగా తెలుసు, రాష్ట్రంలో కూడా చాలా మందికి తెలుసు, కానీ అంత పాపులర్ కాదు. కానీ ఏ రోజైతే తెలంగాణ ఉద్యమాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకొని పోవాలి, తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తేనే ఈ ప్రాంతంలోని యువకుల ఆకాంక్షలు గాని, రైతుల ఆకాంక్షలు గాని, రైతుల కోరికలు గాని, ఈ రాష్ట్రంలోని పేద వర్గాల కోరికలు గాని, వారి ఆశయాలు